భారతదేశం ఆయుర్వేద శాస్త్రానికి పుట్టినిల్లు. శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిన సమయంలోనే అనేక రోగాలకు చికిత్సలు, ముందు జాగ్రత్తలు సూచించిన విజ్ఞాన సర్వస్వం ఆయుర్వేదం. పెరట్లోని మొక్కలు చేసే మహాద్భుతాలను తెలియజెప్పింది ఆయుర్వేద శాస్త్రం. అలాంటి ఆయుర్వేద శాస్త్రం భోజనం చేశాక కొన్ని పనులు చేయకూడదని బల్లగుద్ది చెప్తోంది. అలా చేస్తే ఆరోగ్యం క్షీణించడమే కాదు, శరీరానికి ప్రమాదమని కూడా హెచ్చరిస్తోంది. భోజనం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పండ్లు తినకూడదు. కారణం, భోజనం చేసిన తర్వాత వెంటనే పండ్లు తిన్నట్లయితే ఆహారం త్వరగా జీర్ణం కాదు, కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. దీంతో అజీర్తి కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ బారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ తప్పనిసరిగా పండ్లు తినే అలవాటు ఉంటే మాత్రం గంట ముందు లేదా గంట తర్వాత తీసుకుంటే మంచిది. అన్నం తిన్న తర్వాత టీ తాగరాదు. కారణం, భారతదేశంలో ఎక్కువ మంది ఈ తప్పును చేస్తున్నారు. అన్నం తిన్న వెంటనే టీ తాగడం వలన పెద్ద మొత్తంలో యాసిడ్ విడుదలవుతుంది. జీర్ణ వ్యవస్థ మందగించి ఆలస్యంగా ఆహారం జీర్ణమవుతుంది. తిన్న తర్వాత వెంటనే నడవకూడదు. కారణం, తిన్న తర్వాత వెంటనే నడిస్తే జీర్ణ వ్యవస్థలో పెద్ద మొత్తంలో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. దీంతో కడుపులో మంట ఏర్పడే అవకాశం ఉంది. అందుకని తిన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని 30 నిమిషాల తర్వాత నడక ప్రారంభించాలి. తిన్న వెంటనే బెల్ట్ లూజ్ చేసుకోకూడదు. కారణం, చాలా మంది అతిగా తిన్నామన్న ఉద్దేశంతో బెల్ట్ ను కాస్త లూజ్ చేస్తారు. అలా చేయకూడదు. దీనివల్ల ఎక్కడైనా ఆగిపోయిన ఆహారం కిందకి రాదు, సరిగ్గా జీర్ణం కాదు. ఎట్టి పరిస్థితుల్లో తిన్నాక స్నానం చేయకూడదు. కారణం, ఉదయమైనా సాయంత్రమైనా భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే రక్తమంతా కాళ్లకు, చేతులకు, మొత్తం ఒంటికి పాకి పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోతుంది. అన్నం తిన్న వెంటనే నిద్రపోకూడదు. కారణం, భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకుంటే ఇబ్బందే. ఆహారం సరిగ్గా జీర్ణమవ్వక గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక 10 నిమిషాలు పడుకుని లేవటం మంచిది. అలాగే నిద్రను కొనసాగిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది తప్పదు. భోజనం చేశాక ఈత కొట్టకూడదు. కారణం, తిన్న వెంటనే స్విమ్ చేయడం ప్రమాదమని చెప్తోంది ఆయుర్వేదం. రక్త ప్రసరణ వేగం పెరిగి శరీర కండరాలు స్తబ్దుగా మారతాయని చెప్తోంది. జిమ్, వ్యాయామం, ఆటలు కూడా ఆడకూడదు. భోజనం చేశాక ధూమపానం చేయకూడదు. కారణం, ధూమపానం ఎప్పుడు చేసినా ప్రమాదమే కానీ తిన్న తర్వాత ధూమపానం అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల ఒకేసారి 10 సిగరెట్లు తాగిన ఎఫెక్ట్ ను కాలేయానికి అందిస్తుందట. దీంతో ఊపిరితిత్తులపై భారం ఎక్కువ అవుతోందని చెప్తోంది ఆయుర్వేదం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.